తక్షణమే లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సందర్భంగా ఈ సమ్మెను విశాఖ జిల్లాలో జయప్రదం చేసేందుకు సోమవారం అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విశాఖపట్నంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సత్తా ఏంటో చూపిస్తాం. కార్మిక కర్షక ఐక్యతతో పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతుంది. గత 12 ఏళ్ల నుంచి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని అంబానీలకు సేవ చేసి భరిస్తూ కార్మిక వర్గాన్ని అణచాలని ప్రయత్నం చేస్తున్నాడు. కార్మిక వర్గం యొక్క హక్కులన్నీ కూడా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, వేతన వ్యవస్థ లేకుండా, ఇన్స్పెక్షన్ లేకుండా మొత్తం కార్మికులు గత 150 ఏళ్ల నుంచి సాధించుకున్న హక్కులన్నింటినీ కూడా అణిచేయాలనుకుంటున్నాడు. ఇది సరైన కాదు. కార్మిక వర్గం వినూత్న ఉద్యమాల్లోకి కదులుతుంది. అన్ని పబ్లిక్ సెక్టార్లు కూడా సమ్మె జరుగుతాయి. దేశవ్యాప్తంగా కోల్ ఇండియా మొత్తం స్పందిస్తుంది. అలాగే ఫైనాన్షియల్ సెక్టార్, ఇన్సూరెన్స్, బ్యాంక్ రంగం కూడా స్పందిస్తుంది. రవాణా రంగం స్పందిస్తుంది. ఎప్పటికైనా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. రద్దు చేయకపోతే మా ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. 12 గంటలు పని విధానాన్ని ఎలా తీసుకొచ్చామని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గతంలో 8 గంటల పని విధానం మే 1886లో సాధించుకున్నది. ఈ బాబు గారి సొత్తు కాదు. ఈ ఇష్టం వచ్చినట్టుగా చట్టాలు మార్చడం, మహిళలు రాత్రిపూట పని చేయాలని నిర్బంధించడానికి మీకు ఎవడ అధికారం ఇచ్చాడు? అందువల్ల కేంద్ర ప్రభుత్వం చేసే వ్యవహారాలని ఖచ్చితంగా బట్టి ఇది ప్రభుత్వం వెనక్కి కొట్టేదాకా మా ఉద్యమం ముందుకెళ్తుందని హెచ్చరిస్తుంది.